ఓం నమో వెంకటేశాయ. ఉదయ్ ఆస్ట్రోవేదాకి స్వాగతం. పాల్గొన మాస పౌర్ణమి మంగళవారం మార్చి 3న ఖగోళంలో ఏర్పడుతున్న కేతుగ్రస్త చంద్రగ్రహణం వల్ల 4 రాశుల వారికి మధ్యమ ఫలితాలు కలగనున్నాయి. మధ్యమ ఫలితాలు అనగా కొంత అనుకూల ఫలితాలు, అలాగే కొంత ప్రతికూల ఫలితాలు. ఈ గ్రహణం పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో ఏర్పడుతోంది. ఈ గ్రహణం ఏ సమయంలో ఏర్పడుతోంది? గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి? ఏ రాసుల వారికి ఈ గ్రహణం ప్రతికూలిస్తోంది? ఏ రాసుల వారికి ఈ గ్రహణం అనుకూలిస్తోంది? అన్న వివరాలు ముందు వీడియోలలో చెప్పుకున్నాం. వాటి లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. చూడని వారు చూడండి. ఇక కేతుగ్రస్త చంద్రగ్రహణం వల్ల మధ్యమ ఫలితాలు పొందే రాసుల విషయానికి వస్తే ఇందులో మొదటిది కర్కాటక రాశి. కర్కాటక రాశి నుంచి 2వ స్థానంలో గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి ఈ రాశి వారికి ధనపరమైన ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. అలాగే వీరి మాటల వల్ల కొంతమంది మిత్రులతో పాటు శత్రువులను కూడా పెంచుకుంటారు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఈ ప్రతికూల ఫలితాలను తగ్గించుకొని కేవలం అనుకూల ఫలితాలను మాత్రమే పెంచుకోవడం కోసం వచ్చే నెల రోజుల పాటు ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ఉదయం 108 సార్లు జపించండి. ఇక ఇందులో 2వ రాశి మేషరాశి. మేషరాశి నుండి 5వ రాశిలో గ్రహణం వస్తోంది కాబట్టి ఈ రాశి వారికి సంతానపరమైన మధ్యమ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అనగా కొన్నిసార్లు సంతానంతో వివాదాలు కలుగుతాయి. అలాగే కొన్నిసార్లు విభేదాలు తొలగి అనుకూలత బాగా పెరుగుతుంది. ఇలా సంతానపరంగా అనుకూలత, ప్రతికూలత 2 ఉంటాయి. ఈ రాశివారు ప్రతికూలత ఫలితాలను తగ్గించుకొని అనుకూలతలను పెంచుకోవడం కోసం ఈ నెల రోజుల పాటు సుబ్రహ్మణ్య స్తోత్రాలను చదవండి. ఇక ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం వల్ల మధ్యమ ఫలితాలు పొందే రాశులలో 3వ రాశి కుంభరాశి. కుంభరాశి నుంచి 7వ రాశిలో గ్రహణం వస్తోంది కాబట్టి ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు వస్తాయి. అలాగే వెంటనే కలిసిపోయి ఆనందంగానూ ఉంటారు. ఈ రాశివారు బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్లు చేస్తే చాలా అప్ అండ్ డౌన్‌లు ఉంటాయి. ఈ రాశివారు ప్రతికూల ఫలితాలను తగ్గించుకొని అనుకూలత పెంచుకోవడం కోసం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మంచిది. ఇక ఇందులో ఆఖరిది ధనస్సు రాశి. ఈ రాశి నుండి 9వ స్థానంలో గ్రహణం వచ్చింది కాబట్టి ఈ రాశి వారికి కొంత సమయం తండ్రితో చిన్న విషయానికే గొడవలవుతాయి. కొంత సమయం ఒక మాటతో గొడవలు తగ్గి కలిసిపోతారు. కొంతమందికి తాతల ఆస్తులు చేతికి అందుతాయి. మరికొంతమందికి చేతిదాకా వచ్చిన ఆస్తులు చేజారిపోతాయి. ఇలా ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి. ప్రతికూల ఫలితాలు తగ్గించుకొని అనుకూల ఫలితాలను ఎక్కువగా పొందడం కోసం ఈ ధనస్సు రాశి వారు దక్షిణామూర్తికి అభిషేకం చేయించుకోవడం మంచిది. లేదా గురుచరిత్ర పారాయణం చేయడం మంచిది. కనుక ఈ 4 రాసుల వారు గ్రహణం వల్ల వచ్చే ప్రతికూలతలు తగ్గించుకోవడానికి బ్రాహ్మణులకు ఉలవలు, బియ్యం, పాలు దానమివ్వడం మంచిది. ఇలా నేను చెప్పిన పరిహారాలు చేసుకుని ఈ 4 రాసుల వారు అనుకూలతలను పొందుతారని ఆశిస్తూ ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.